హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు గారు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి. సుప్రీంకోర్టు ఆదేశాలు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం చుట్టూ మరోసారి ఆందోళన మేఘాలు కమ్ముకుంటున్నాయి. 2014లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నూతన రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసి బహుతర ప్రణాళికతో భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. అయితే ప్రభుత్వాల మార్పు, విధానపరమైన నిర్ణయాలతో రాజధాని భవితవ్యం అనిశ్చితిలో పడగా ప్రస్తుతం నూతన ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు భూములిచ్చిన రైతుల్లో కొంతవరకు కొత్త భయాలను కలిగిస్తున్నాయి. సో, ఏంటనేది చూసుకున్నట్లయితే భూసేకరణ నేపథ్యం, రైతుల త్యాగం. 2014, 15 సంవత్సరాల్లో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వ పిలుపు మేరకు అమరావతి పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సుమారుగా 29,818 మంది రైతులు తమ జీవనాధారమైన దాదాపు 34,322 ఎకరాల సారవంతమైన భూమిని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించారు. భూ సమీకరణ ఒప్పందం ప్రకారం ఇచ్చిన ప్రతి ఎకరా భూమికి బదులు అభివృద్ధి చేసిన నివాస మరియు వాణిజ్య స్థలాలను రైతులకు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతుల నుంచి సమీకరించిన భూమితో పాటు ప్రభుత్వం భూములను కలుపుకుంటే అమరావతి నిర్మాణం కోసం సుమారుగా 58,000 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. గడిచిన దశాబ్దంలో పరిణామాలు. తొలి దశ 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని తాత్కాలిక భవనాలు, కొన్ని మౌలిక వసతుల పనులు చేపట్టినప్పటికీ రైతులకు ప్లాట్‌ల కేటాయింపు, పూర్తిస్థాయి అభివృద్ధి జరగలేదు. 3 రాజధానుల ప్రతిపాదన. 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులను అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో అమరావతి అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. రైతుల పోరాటం. తమకు అన్యాయం జరిగిందని భావించిన అమరావతి రైతులు సో, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పోరాటమైతే చేశారు. పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలతో పాటు న్యాయస్థానాలను గూడా ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు కూడా రైతులకు అనుకూలంగా అమరావతి అభివృద్ధి కొనసాగించాలని తీర్పునిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆందోళనలు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి రైతుల్లో ఆశలు చిగురించాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని కూడా భావించారు. పనులు పునఃప్రారంభం. అందుకు అనుగుణంగానే నూతన ప్రభుత్వం అమరావతిలో నిలిచిపోయిన పనులను హడావిడిగా పునఃప్రారంభించింది. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులకు పునఃశంకుస్థాపన చేయించేందుకు గాను సన్నాహాలు సిద్ధం చేస్తోంది. నూతన భూసేకరణ ప్రతిపాదన, రైతుల భయాలు. ఈ మేరకు ఈ సానుకూల పరిణామాల మధ్య ప్రభుత్వం ఇప్పుడు మరో అనూహ్య నిర్ణయంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 58,000 ఎకరాలు సరిపోవని, అదనంగా మరొక 44,000 ఎకరాలను అవే గ్రామాలు లేదా సమీప ప్రాంతాల్లో, ముఖ్యంగా తాటికొండ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రైతుల అభ్యంతరాలు. పాత హామీలు ఏమయ్యాయి అంటూ ప్రభుత్వం ముందు తమ వద్ద నుంచి తీసుకున్న 34,000 ఎకరాలను అభివృద్ధి చేసి ఒప్పందం ప్రకారం ప్లాట్లు కేటాయించకుండా అదనపు భూసేకరణకు ఎందుకు వెళ్తోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూముల విలువ ఆహ్, పడిపోతుందనే భయం ఒకవైపు. భారీగా కొత్త భూమి అనగా 44 ఎకరాలు మార్కెట్‌లోకి తీసుకొస్తే సరఫరా పెరిగి ఇప్పటికే ఉన్న తమ భూములు కేటాయించబోయే ప్లాట్ల విలువ పడిపోతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అభివృద్ధి ఆలస్యం అవుతుందనే ఆందోళన మరోవైపు. అదనపు భూ సేకరణ ప్రక్రియ వల్ల అసలు అభివృద్ధి పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదము ఉందని, తమకు ప్లాట్లు ఎప్పటికి చేతికి వస్తాయని భయపడుతూ ఉన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతపై సందేహాలు. పాత బాధితుల సమస్యలు పరిష్కరించకుండా కొత్త సేకరణపై దృష్టి పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలపై సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వం యొక్క ఈ అదనపు భూ సేకరణలో ఆలోచనపై అమరావతి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైతే మళ్లీ నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ముందుగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్లాట్ల అభివృద్ధిని పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకం. అయితే అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే క్రమంలో భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతుల ప్రయోజనాలను, వారి ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం అత్యవసరం. అదనపు భూ సేకరణ అవసరంపై స్పష్టత ఇవ్వడం, పాత హామీల అమలుకు నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించడం ద్వారా ప్రభుత్వం రైతుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని, ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఇది మరోసారి ప్రభుత్వం వర్సెస్ రైతుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసే ప్రమాదమూ ఉంది.